పూర్వం కాశీ దేశంలోని ఒక అడవిలో పువ్వులు ఫలాలతో కళకళలాడుతూ ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ చెట్టు త్వరలో ఏనాటి నుంచో ఒక చిలక జీవిస్తూ ఉండేది. తనకు నీడనిచ్చిన చెట్టు అంటే ఆ చిలకకు ఎంతో ప్రాణం. ఆ చిలక ఆ మహావృక్షాన్ని తన స్నేహితుడిగా భావించేది. ఆ చెట్టుకు సమీపంలోనే ఒక వేటగాడు కూడా ఉండేవాడు. ఒక రోజు ఆ వేటగాడు ఒక మృగానికి గురి చూసి బాణం వదలగా ఆ బాణం కాస్త గురి తప్పి ఆ మహావృక్షం మొదల్లో గుచ్చుకుంది. అయితే ఆ బాణానికి ఉన్న విష ప్రభావంతో ఆ మహావృక్షం రోజు రోజుకి క్షీణిస్తూ చివరికి మోడైపోయింది. తను నివాసం ఉండే ఆ చెట్టు యొక్క దుస్థితిని చూసి ఆ చిలక ఎంతో బాధపడింది. చెట్టు మీద ఉన్న మిగతా పక్షులన్నీ కొత్త నివాసాన్ని వెతుక్కుంటూ వాటి దారినవి వెళ్లిపోయాయి. కానీ ఆ చిలక మాత్రం మోడు బారిన చెట్టు త్వరలోనే ఉండిపోయింది. అలా కొంతకాలం గడిచింది. అయితే దేవేంద్రుడు తరచుగా ఆకాశ మార్గాన చెట్టు ఉన్న ప్రదేశం వైపు నుంచే వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తున్న ప్రతిసారి ఆ చెట్టుని చూస్తూ ఉండేవాడు. అయితే చూసిన ప్రతిసారి అన్ని పక్షులాగా కాకుండా ఒక చిలక మాత్రం ఎండిపోయిన చెట్టుతోనే ఉండడాన్ని చూసిన దేవేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే దేవేంద్రుడు ఒక సాధారణ బాటసారిలాగా చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు మీద ఉన్న చిలకతో మాట కలిపి ఇలా అడుగుతాడు. ఓ చిలక, ఈ చెట్టు ఎండిపోయింది కదా, ఆ పక్కనే ఎన్నో చెట్లు పండ్లు పొలాలతో ఉన్నాయి. అక్కడికి వెళ్లకుండా నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న విన్న ఆ చిలక, ఎన్నాళ్ళు ఈ వృక్షం నన్ను స్నేహితుడిగా ఆదరించింది. ఇప్పుడు దానికి ఏదో కష్టం వచ్చిందని నాకు పనికిరాదని నా దారిన నేను వెళ్లిపోవడం స్నేహధర్మానికి విరుద్ధం అని పలికింది. ఆ చిలక యొక్క స్నేహభావానికి ఆ ఇంద్రుడు ఎంతో ఆనందపడ్డాడు. వెంటనే తన రూపానికి మారి నీకు ఏదైనా వరమిస్తాను కోరుకో అని ఆ చిలకని ఆ ఇంద్రుడు అడుగుతాడు. అప్పుడు ఆ చిలక తడుముకోకుండా వెంటనే, అయ్యా, నాకంటూ ఏ వరమూ అక్కర్లేదు, ఈ చెట్టును మాత్రం బ్రతికించండి చాలు అని కోరుకుంది. వెంటనే దేవేంద్రుడు కొన్ని అమృత బిందువులను చెట్టు పైన చిలకరిస్తాడు. వెంటనే ఆ చెట్టు బ్రతికి పచ్చదనాన్ని సంతరించుకొని పండ్లు పువ్వులతో పూర్వ వైభవాన్ని పొందింది. నిజమైన స్నేహితుడంటే చిలకలాగా మిత్రుడి పట్ల సదా కృతజ్ఞతాభావంతో మెలుగుతూ ఉండాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథ స్నేహితులందరికీ ఆదర్శం. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.